సాయి పల్లవి హిందీ సినిమాలో సీత క్యారెక్టర్ వేస్తూ ఉంది. ఆయమ్మ ఏమన్నా సెట్ అయిందా? ఆయమ్మ చెవులు, ఆ ముక్కు, శూర్పణకి క్యారెక్టర్ అయితే బాగుండు. సాయి పల్లవి పక్కలో ఉన్న బాగుంది. ఆయమ్మ వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ముక్కు మొహం చూసాక బాగుంది, సీత క్యారెక్టర్కి సెట్ అవుతుంది అంటారు. హీరోయిన్గా ఏదో లవ్ సినిమాలో హీరోయిన్గా ఓకే సాయి పల్లవి, దానికి సూట్ అవుతుంది. కానీ సీత క్యారెక్టర్కి అస్సలు సూట్ కాల. ఆమె ఓవర్ యాక్షన్లో అదొకటి. ఎందుకు నాకు కోపం అంటే, వీళ్ళంతా మన దేశం డబ్బులు కావాలా, మన దేశంలో 5 స్టార్ లైఫ్ అనుభవించాలా, ఈ ఇండియాలో లైఫ్ సెటిల్ చేసుకోవాలా, ఇక్కడ డబ్బులు కావాలా. సపోర్ట్ మాత్రము ఎవరికో చూడండి, ఈ వీడియో చూడండి, తెలుస్తుంది, అర్థమవుతుంది మీకు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. సో పర్స్పెక్టివ్ ఇట్లా మారి చూసినారు కదా. ఏదో ఇంటర్వ్యూలో అడిగితే సాయి పల్లవి అంటుంది, పాకిస్తాన్లో ఉండే వాళ్ళకంట ఇండియా ఆర్మీని చూసే టెర్రరిస్ట్ లా కనిపిస్తారంట. వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా వాళ్ళని టెర్రరిస్టులు అనుకుంటామో అట్లనే పాకిస్తాన్ వాళ్ళకంట మనము టెర్రరిస్ట్ లాగా అనిపిస్తామంట. వాళ్ళకి మనకి ఏమన్నా పోలికుందా? అంత ప్రేమ ఎందుకు సాయి పల్లవికి పోని? సుఖాలు స్టార్డమ్ ఎక్కువైపోతే ఇట్లే వీళ్ళకంతా. ఇట్లా మాట్లాడే వాళ్ళని మేము సీత క్యారెక్టర్లో చూడాల. ఆ డైరెక్టర్ల కన్నా బుద్ధి లేదా? ఇంకెవరు దొరకలేదా? ఆయమ్మ తప్ప, సాయి పల్లవి అక్క తప్ప ఇంకెవరు దొరకలేదా డైరెక్టర్లకి? డబ్బు మంది, మన డబ్బులో పెరుగుతారు, మన డబ్బుల్లో తింటారు, పక్క దేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంత మెచ్యూరిటీ లెవెల్ సాయి పల్లవికి. కేరళ బ్యాక్గ్రౌండ్ కదా సొంతూరు, ఆ పక్కంతా లెఫ్ట్ లిస్ట్ ఎక్కువ. ఆ మైండ్ సెట్లో వచ్చిందేమో ఈ అమ్మ. ఇంకా కొందరు ఉండారు హీరోయిన్లు, వాళ్ళ గురించి మాడుకుందాం. ఈమెనంతూ సీత క్యారెక్టర్లో చూసేకంతూ అయ్యేలేదు. ఆ హిందీ సినిమా ఏదో వస్తూ ఉంది ఒకటి, రణబీర్ సింగ్, యశ్, రావణుడు. ఈ సినిమా ఏదో ట్రైలర్ చూస్తే ఏమో ఒకటే దాంట్లో మైనస్. ఇంతుంది సీత అంట. సీతకు పట్టిన కర్మ వీళ్ళంతా. అస్సలు నచ్చలా, జనాలకి నచ్చలా, ఎవరికి నచ్చలా. నాకు నచ్చలా అమ్మ సీత క్యారెక్టర్లో.